ఇప్పుడైతే ఖచ్చితంగా ఓటర్లే అడుగుతున్నారు సార్, నాయకుడు ఎవరైతే నిలబడుతున్నారో 5,000 నుంచి 10,000 రూపాయలు ఏపీ ఎలక్షన్ లో నడుస్తుంది అనేది ఒక టాక్ ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున 2,000 పంచాలనేది ఆ పెట్టుకోవాలని తోముకున్న వాళ్ళకే ఆయన కూడా సీట్ ఇచ్చారు. డొల్లగా 2,000 అయితే పంచాలనేది ఒకనొక టైంలో పార్లమెంట్ లో బాగా వెక్స్ అయిపోయి కూడా అన్నారు, తాంబూలాలు ఇచ్చి మీరు తన్నుకు సావనరా అని చెప్పి తెలుగులో మాట్లాడారు. ఏమనంటే చంద్రబాబు నాయుడు ఉత్తరం ఇచ్చాడు చీల్చామంటారా, మాకు తగులు పెడతారా, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావని అంటారా. తెలుగులో మాట్లాడితే ఎలా ఉండేవారు సార్ హరికృష్ణ గారు అప్పుడు పాలిటిక్స్? నేను ఒకరి మెరిట్స్ అడగాక అని చెప్పింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా కొన్ని రోజులు అయితే ప్రయాణం చేశారు సార్, ఎలా అనిపించింది సార్? నేనేం ఆయన దగ్గరికి పోవాలని పోలేదు, నేను ఆ పార్టీలో చేరాలని పోలేదు. ఆయన అడగకుండానే మరి ఏమనుకున్నాడో సస్పెండ్ చేసినారు. రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్ అనేది, ఆ టైంలో మీరు హోంమంత్రిగా ఉన్నప్పుడు ఒక 5-6 గ్రామాల్లోనూ 7 గ్రామాల్లోనూ అందులో అప్పుడు హోంమంత్రి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మీరే పవర్ఫుల్ అని. హోంమంత్రికి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉండదు. లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంటాయి. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నక్సలిజం అనేది ఇప్పటికి కూడా వినపడతా ఉంది. మీరున్నప్పుడు నక్సలిజం కూడా బాగానే ఉంది, గ్రామాల్లోకి పోయే పరిస్థితి కూడా లేదు. కలెక్టర్ కూడా ఈ నక్సలిజం అంతం అనేది సాధ్యమైనది. ఆంధ్రప్రదేశ్లో అల్లు అర్జున్ లాంటి వాళ్ళు పార్టీ పెడుతున్నారు అన్న వాట్సాప్ మెసేజ్ అయితే సర్క్యులేషన్ అయితే ఉన్నాయి సార్. నిజంగా ఒకవేళ ఫిలిం స్టార్స్ పార్టీ పెడితే ఆంధ్రప్రదేశ్ లో ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇక్కడ రామారావు వచ్చినారు కదా, అప్పుడు ఫస్ట్ టైం పెట్టడము, పెట్టిన 9 నెలల్లోనే అధికారం కూడా అంతే. ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి వినపడే పదం వచ్చేసి ఈవీఎం పై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిజ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో పరిజ్ఞానం లేక మాట్లాడుతున్నారో నాకు తెలియదు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు ఉన్నారు, మాజీ హోంమంత్రి వర్యులు. అసలు ప్రస్తుత రాజకీయాలపై, అలాగే ప్రస్తుత రాజకీయాలలో జరుగుతున్న వివిధ రకాల అంశాలపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. ఎలా అనిపిస్తుంది సార్ ప్రస్తుత రాజకీయాలు వెళ్ళక ముందు మీ కుటుంబ నేపథ్యం ఎలా ఉంది సార్? చాలా మందికి మీ డేటా అనేది లేదు, అంటే మీరు పూర్వీకులు కానీ పాలిటిక్స్ లో ఉన్నారు, లేకుంటే సెల్ఫ్ మేడ్ పొలిటీషియనా, లేకుంటే ఒక చిన్న స్థాయి నుండి వచ్చేసి ఒక హై ఎండ్కి వెళ్ళిపోయారా, ఎలా అని సార్? మొదటి నుంచి రాజకీయ కుటుంబమే సార్. మా తండ్రి గారు పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి సర్పంచ్గానే ఉన్నారు. ఆయన మరణించేటంత వరకు కూడా సర్పంచ్గానే ఉన్నారు. మా మేనమామ గారు మన్నయ్య గారు వియ్యం అని, అంటే మైన్స్ ఉండేవి మాకు. మైన్స్ కడప అంటారు కదా, అవి మా ఊరి దగ్గరే ఉండేది. ఆ మైన్స్ కు వియ్యంగా పనిచేస్తున్నారు ఆయన. ఆయన కూడా రాజకీయాల్లో ఆ మండలంలో 7-8 గ్రామాల్లో ఆయన ప్రమేయం ఉండేది. ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అంటే మంచి పేరు మాట ఉండేది. దానివల్ల రాజకీయాలకు అవి ఉపయోగపడతాయి కదా, సాయం కానీ పంచాయతీలు కానీ రకరకాలుగా చేస్తుండేవారు. అంటే రాజకీయ కుటుంబం నుంచే నేను వచ్చాను సార్. అయితే మీరు మామూలుగా వృత్తిపరంగా డాక్టర్ సార్, అంటే రోగుల నాడిలు పట్టుకునే దగ్గర నుండి ప్రజల నాడి పట్టుకునే వరకు ఎలా కన్వర్ట్ అయింది సార్? అంటే నేను చదువుకునేదంతా మా గ్రామంలోనే. సార్ గ్రామం సార్? నిడిజీవి గ్రామం. తర్వాత ఎర్రగుంటలో జిల్లా పరిషత్ హై స్కూల్లో SLC వరకు చదివాను. మళ్ళీ ఎస్వి యూనివర్సిటీలో తిరుపతిలో ఆర్ట్స్ కాలేజీలో PUC చేశాను. ఆ తర్వాత కర్నూలు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివాను. మెడిసిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ పెట్టుకున్నాను. సరే ప్రాక్టీస్ పెట్టుకొని 4 సంవత్సరాల వరకు ప్రాక్టీస్ చేశాను. ప్రజలకు నేనేం డబ్బులు ఏం తీసుకోలేదు. కడపలోనే చేశారా సార్? ఎర్రగుంటలో చేశారు. వారికి మందులు రాయించేవాళ్ళు, వారు మందులు తెచ్చుకుంటే ట్రీట్మెంట్ ఇచ్చేవాడిని. నేనైతే నేనుగా ఏం అప్పుడే పే చేసేవా స్టార్ట్ అయింది? ఏదో ఎందుకు 2 రూపాయలు తెలిసిన వాళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు, పేదోళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు వచ్చారు. సరే ఏంటి ఈ 2 రూపాయలతోని, కొంత ఉన్నత కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి ఆశించలేదు. ఆర్థికంగా అవసరాలు ఉండవు, ఆర్థికంగా అవసరం లేదు కాబట్టి నేనేం ఆశించలేదు. నేను కాలక్రమేణా ఎందుకంటే మంచి పేరు వచ్చింది మెడిసిన్లో, వైద్యంలో బాగా. ఆయన అస్తవాసి మేలు అని చెప్పి చాలా మంది వచ్చేవాళ్ళు, రోజు కొంతమంది పేషెంట్ వచ్చేవాళ్ళు. అటువంటి సమయంలో
77వ సంవత్సరంలో అనుకుంటా సార్ లోక్సభ ఎన్నికలు వచ్చాయి. సార్ ఇంకా మా నాయన సిస్టర్ని ఇచ్చినారు ఇంకొక మేనమామకు. ఆయన అప్పుడు ఒక మారు ఎంపీ అయినారు. నేను ప్రాక్టీస్ మీరు ప్రాక్టీస్ పెట్టక ముందు మళ్ళా తర్వాత అది 77లో కూడా జనతా పార్టీ తరఫున నిలబడాడు ఆయన. నీలం సంజయ్ రెడ్డి గారికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన వచ్చి జనతా పార్టీలో పెట్టమని చెప్పి ఆయన కోరడము, ఆయన ఒప్పుకొని నిలబడినాడు. నిలబడిన తర్వాత ఆయన అప్పుడు 7,000తో ఓడిపోయారు, అత్యంత తక్కువ మెజారిటీతో. అంటే ఎందుకంటే ఒక్క సీటే వచ్చింది. నీలం సంజయ్ రెడ్డి గారు నంద్యాల పార్లమెంట్ నుంచి గెలిచారు. ఈయన 7,000తో ఓడిపోయారు. ఒక్క సీటే తక్కువ, అత్యంత తక్కువ మెజారిటీతో. పార్లమెంట్ సీట్ 7,000 అంటే ఎక్కువ కాదు కదా. ఓడిపోయిన తర్వాత 78లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను కంటెస్ట్ చేయమని చెప్పి సంజయ్ రెడ్డి గారు కోరితే ఆయన అసెంబ్లీ కంటెస్ట్ చేశారు. పార్లమెంట్ పోయింది, స్కోప్ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కంటెస్ట్ చేసినప్పుడు ఆయన అసెంబ్లీలో కూడా ఏమైంది అని అంటే ఒకటే వర్గంలో ఉండేవాళ్ళం అప్పుడు. అందరూ వెంకటరెడ్డి గారి వర్గం అని ఉండే. ఇప్పుడు వెంకటరెడ్డి వర్గంలోనే ఉన్నాం. ఈయన కంటెస్ట్ చేయడంతో ఏమైంది అని అంటే మేము తప్పదు కదా, మేనమామ సపోర్ట్ చేయాల్సిందే. ఇంకొక ఆయన ఊళ్ళో మా మేనమామ ఉన్నారంటే చూడు, ఆయన అయితేనేమి మా తండ్రి అయితేనేమి వీళ్ళంతా దగ్గర బంధువులు కదా, చేయక తప్పదు. చేసినప్పుడు వాళ్ళు ఎందుకో కొంచెం ఆ వెంకరెడ్డి గారు నారాజుపడి వాళ్ళ బామర్ది శివారెడ్డిని ఎన్నికల్లో కంటెస్ట్ చేయించింది ఇండిపెండెంట్గా. అప్పుడు ఆయన ఇండిపెండెంట్గా 2,000తో గెలిచినాడు. అది ఆ వర్గం అట్లే విడిపోయింది. మేము ప్రత్యేక వర్గం తయారైంది. నేను రాజకీయ ప్రవేశం చేశాను. సరే, అంతకు మునుపు కూడా నేను వైద్య వృత్తి చేసేటప్పుడు అక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చినారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టారు. సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు బయట నుంచి ఉద్యోగానికి ఎంపిక చేయడం మొదలుపెట్టారు. స్థానికంగా ఉంటారు కదా, చదువుకున్న ఇద్దరు. నేను కూడా చెప్పాను అప్పుడు, వేసుకోండి అయ్యా స్థానికులు కదా అని. వాళ్ళు ఏం పలకలేదు. బయట కంపెనీ కదా, అంత ఈజీగా. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పలకపోతే అప్పుడు దాని మీద అజిటేషన్ చేయాల్సింది వచ్చింది, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని. అది తీవ్రం అవడంతో ఎందుకు గొడవ అని చెప్పి మళ్ళా వాళ్ళే అంగీకరించినారు స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేదానికి. స్థానికులకు ఉద్యోగాలు అంగీకరించిన తర్వాత ఎవరనేది వచ్చింది అర్హత. మళ్ళీ సెకండ్ క్వశ్చన్ అంటే చర్చల్లో ఎవరంటే భూములు ఇచ్చింటారు కదా, రైతులు భూములు ఇచ్చింటారు. భూములు పోయిన వాళ్ళు స్థానికులు అవుతారు కదా, వాళ్ళల్లో ఇవ్వండి అని. వాళ్ళు చెప్పిన వారికి ఇవ్వను అంటే, వాళ్ళు చెప్పిన వారికంటే ఎవరెవరికో చెప్పండి బాగుండదు కదా అని వాళ్ళే అభ్యంతరం పెట్టినప్పుడు సరే, కొడుకు ఉంటే కొడుకు, మహిళలను తీసుకోలేదు సిమెంట్ ఫ్యాక్టరీలో, లేదంటే అల్లుడు ఉంటే అల్లుడు తీసుకోండి అని. సరే, ఆ ప్రకారం గజెట్ నోటిఫికేషన్లో వచ్చింటాయి కదా భూముల సేకరణ, వాళ్ళని తీసుకోవడం జరిగింది. మళ్ళా 2 ఫ్యాక్టరీలు వచ్చినాయి. అక్కడ సమస్యలు వేరు వస్తాయి. ఎందుకంటే భూములు పోయిన ఉద్యోగాలు వస్తాయని చెప్పి బయటగా వాళ్ళు ఎక్కడెక్కడో వచ్చి రాయించుకోవడం మొదలు పెడతారు. ఆటోమేటిక్ జరిగేది సహజం అనుకోండి, ఎవరు ఆశ వాళ్ళది. జరిగినప్పుడు అక్కడ ఒక సమస్య వచ్చింది. మరి ఇంతమందిని మేమేట చేర్చుకుంటామని ఆ 2వ ఫ్యాక్టరీలో అప్పుడు కోరమండల్ సిమెంట్ లిమిటెడ్, అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అక్కడ వచ్చినప్పుడు గజెట్ నోటిఫికేషన్ అయినప్పుడు ఉన్న వాళ్ళని మాత్రమే చేర్చుకోండి అని చెప్పినాం. ఎందుకంటే మార్పులు ఉన్నారు కదా గజెట్ తర్వాత రాయించుకుంటారు. అందుకని అక్కడ సమస్య ఏమో పరిష్కారం అయిపోయినట్టు, ఇబ్బంది లేకుండా పరిష్కారం సేమ్ ఇక్కడ ఇచ్చిన. 3వ ఫ్యాక్టరీ వచ్చినప్పుడు
గజెట్ నోటిఫికేషన్కి ముందే రాయించుకున్నాను. అంటే వాళ్ళు 1-2 చూసారు కాబట్టి మూడోది అలవాటు. మూడోదాన్ని. ఇంకా అక్కడ వచ్చినప్పుడు అక్కడ దాన్ని అవాయిడ్ చేసేదానికి ఎక్కువ భూమి పోయిన వాళ్ళకు ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత 10 ఎకరాలు పోయింటే 10 ఎకరాలు, మొదటి 5, 9 3 పోయింటే ఒకటి, 5 పోయింటే ఒకటి, అప్ టు 1 ఏకర్ పైన. ఎందుకంటే ఈ రాయించుకున్న వాళ్ళు ఏమిటంటే డబ్బులు ఎక్కువ అవుతాయి కదా రిజిస్ట్రేషన్ ఫీజు, అందుకని 1 ఏకర్ రాయించుకుంటారు. అందుకని 1 ఏకర్ పైన అని పెట్టినా. 1 ఎకర్ పైన పెడితే అప్పుడు అక్కడ లోకల్ పీపుల్కే వచ్చినాయి. ఇట్లా వాళ్ళకు ఉద్యోగాలు రావడం అయితే స్థానికులకు మేలు జరిగింది. అందులోనూ ఈ స్థానికులు కూడా ఆ గ్రామాల్లో ఎట్లంటే మొదటి నుంచి మాకు మా సిత్తిని కదా మా మామగారు ఎప్పుడైతేనే అందరూ ఒకటిగా మెలిగినారు కాబట్టి వాళ్ళకు మేలు జరిగింది. తర్వాత నేను మంత్రిగా హోం మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు సార్ ఈ మధ్యలో ఇది ఎలాగో జరుగుతూ వచ్చిన తర్వాత మధ్యలో ఎలా రాజకీయాల్లోకి డైరెక్ట్ రాజకీయాల్లోకి ఎప్పుడు రాలండి? అది 77-78 జరిగింది. జరిగిన తర్వాత 81లో అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన డైరెక్ట్ ఎలక్షన్ పెట్టారు, సమితి ప్రెసిడెంట్, ప్రత్యక్ష ఎన్నికలు. వయసు కూడా 18 ఏళ్ళకే పెట్టినారు. అప్పుడు 21 ఏళ్ళు ఉన్నది కదా, తగ్గించి 18 ఏళ్ళకే పెట్టినారు. లోకల్ బాడీస్కి ఓటర్ లిస్ట్ సపరేట్ కదా పెట్టి ఆయన అప్పుడు ఈ 78లో మా మేనమాంకు ఊట్కు రామరెడ్డి ఆయన నిలబడింది. ఆయనకు సాయం చేసిన గ్రూప్ లీడర్ మీటింగ్ పెట్టుకున్నాం కమలాపురం నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో. ఏం చేద్దాము ఏమి అని. ఇది మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్. అప్పుడు మూర్తి గారని నిలబడినారు, కేపీఎస్ మూర్తి అని. ఇంకొక ఆయన బసిరెడ్డి కుమారుడు ఉన్నాడు, ఆయన కూడా నిలబడినాడు, బసిరెడ్డి కుమారుడు కూడా. అప్పుడు మేమంతా బసిరెడ్డి గ్రూప్లో ఉన్నాము, కానీ ఆయన లోక్దళ్ తరఫున నిలబడినాడు, ఈయన జనతా పార్టీ. సరే వెంకటరెడ్డి గారు అని చెప్తుంది కదా, వారి బంధువు కందులూరు రెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడినప్పుడు మనమంతా చేయలేం కదా, అందరు ప్రత్యేకంగా అయిపోయినాం కదా, అప్పుడు సపరేట్ అయిపోయినాం. మరి ఇటు పోతే బసిరెడ్డి గారి గ్రూప్లో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ముఖ్యంగా కావాల్సిన వ్యక్తే. మూర్తి గారు ఉన్నారు, ఎవరికి చేద్దాము అనేది ఆలోచన చేస్తే గ్రూప్లో ఉండే వాళ్ళంతా కలిసి ఇంకా సరే ఇంతమంది కూర్చొని నిర్ణయం చేయలేమని ఒక 4గురిని పెద్దోళ్ళని ఎంపిక చేశారు. మండలానికి ఒకరిని, ఇద్దరిని, 4. మీరు వెళ్ళి ఊట్కు రామరెడ్డి గారు అని ఉన్నారు, ఆయనతోనూ ఎంపీగా నిలబడినాయి. తర్వాత పిఓర్ రెడ్డి గారని ప్రాసిక్యూటర్గా ఉన్నారు, మాకు ముఖ్యమైన ఆయన కూడా ఒక మారు కమలాపురంకు ఎమ్మెల్యేగా నిలబడినారు, ఓడిపోయినారు అనుకోండి. వాళ్ళిద్దరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోకండి, మీరు తీసుకునే నిర్ణయానికి మేమందరము కూడా కట్టుబడి చేస్తామన్నారు. చేసినప్పుడు అప్పుడు మూర్తి గారికి చేశాం, అందరూ కలిసి కూర్చొని మాట్లాడి మూర్తి అయితే బాగుంటుందని మూర్తి గారికి చేసింది. అందరూ సక్సెస్ఫుల్ జనతా చేసినాక ఈ ఎన్నికలు వచ్చినాయి. అయిపోయినాక 81లో సమితి ప్రెసిడెంట్ ఆ గ్రూప్ చేసి సపరేట్ అయిపోయినారు కదా, ఎవరికి వాళ్ళు స్ప్లిట్ అయిపోయారు కాబట్టి సపరేట్ అయినాం కాబట్టి మళ్ళీ పాత గ్రూప్ అంతా సమావేశమై అయినప్పుడు సీతారామయ్య గారు కూడా ఉన్నారు అప్పుడు, ఆయన ఎక్స్ఎమ్మెల్యేనే. ఆయన అందుకు కలిసి ఎవరు లేరు, అంత మాత్రం వెంకటరెడ్డి గారిని ఢీకొనే లేరు, మీరైతే బాగుంటుంది అని చెప్పి అప్పుడు నన్ను ఉండాల్సిందే మీరు అని. అప్పుడు మీ వయసు ఎంత? 34 ఏమో. అంటే నార్మల్ ఎంగేజ్ లో ఉన్నట్టే వాళ్ళతో పోల్చుకుంటే. అంటే నాకు ప్రాక్టీస్ ఉంది, దెబ్బతింటుంది అని నేను లేదు ఇది గ్రూప్ మేలు కదా, గ్రూప్ ఇంట్రెస్ట్ ఇచ్చా చేయమని చెప్పి ఒత్తిడి చేశారు. చేస్తే ఇంకా పెద్దోళ్ళతో కూడా మాట్లాడుతున్నాను, మా మేనమామ గారితో మాట్లాడితే సర్లే ఏం చెప్తారు అని నిలబెట్టినారు. సమితి ప్రెసిడెంట్గా అప్పుడు నేను 10,000 ఓట్ల మెజార్టీతో గెలిచాను.
మంచి మెజారిటీ. మంచి మెజార్టీ సార్. ప్రచారానికి వెళ్ళినప్పుడు పిల్లోడే అయినా వెంకటరెడ్డి గారిని ఢీకుంటాడా అని అంటున్నారు జనం. సరే ఏదో లక్కీ ప్రజలందరూ కూడా సహకరించినారు. నేను పిన్న వయసులోనే సమితి ప్రెసిడెంట్ అయినా. అందులో డైరెక్ట్ ఎలక్షన్, గ్రాంట్స్ కూడా వచ్చేటి అప్పుడు డబ్బులు. అందుకు బాగా గ్రామాలన్నీ తిరగడము, ఏదో గ్రామాలకు రోడ్లు వేయించడము, మంచినీటి సౌకర్యాలు కల్పించడము, ఇటువంటివన్నీ చేస్తూ వచ్చినాను. మంచి పేరే వచ్చింది అప్పుడు సమితి ప్రెసిడెంట్గా కూడా. తర్వాత 83లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడినాను. సమితి ప్రెసిడెంట్ అయిపోయిందా కాంగ్రెస్ పార్టీలో? 4 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ ఎన్నికలు వచ్చినాయి. వచ్చినప్పుడు అందరూ ఒత్తిడి చేసి నిలవడం అంటే అప్పుడు తెలుగుదేశంలో కాంగ్రెస్ పార్టీలో 83లో ఆ ఎన్నికల్లో ఓడిపోయాను. తర్వాత మళ్ళా 85 వచ్చినప్పుడు మళ్ళా పోటీ చేశాను. పోటీ చేస్తే 85లో 30,000 మెజార్టీతో గెలిచాను. ఫస్ట్ 10,000 డైరెక్ట్, మళ్ళీ 30,000 అంటే మండలాలు పెరుగుతాయి. సమితికి 3 మండలాలే వస్తాయి, శాసనసభకు 5 మండలాలు వస్తాయి. 5 మండలాల్లో నేను 30,000తో గెలిచిన. అంటే ఫస్ట్ మధ్యలో ఓడిపోయారు కదా సార్. ఓడిపోయిన తర్వాత ఒకటేసారి బౌన్స్ బ్యాక్ 5 మండలాలని ఓడిపోయినప్పుడు కూడా 5 మండలాలే గెలిచారు. మళ్ళీ 5 మండలాలే మళ్ళీ 30,000తో గెలిపించినారు. అదే 85 నుంచి 89. ఎందుకంటే ఆ మధ్యలో ఒకటి సమస్య వచ్చింది. 83లో రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తెలుగు గంగ పెట్టడము, తెలుగు గంగ పెట్టిన తర్వాత అక్కడ కడప జిల్లాలో సిపిఐ, సిపిఎం, జనతా పార్టీ, రకరకాల పార్టీలు ఉండేవి. అందరూ కలిసి ఇది ఏదన్నా జిల్లాకు అన్యాయం జరుగుతుంది, కుందులు నీళ్లు తీసుకుపోయి మద్రాసుకు తీసుకుపోతారు, మనకు నష్టం జరుగుతుంది కడప జిల్లాలకు అని ఆమె ఒక ఆల్ పార్టీ కమిటీని పెట్టడం. అప్పుడే ఒక్కరోజు ముందర 2 రోజుల ముందర రమణారెడ్డి గారు కూడా విమోచన సమితి అని పెట్టారు. దాంతో మేము చేసేటప్పుడు ఆయనే రమ్మన్నారులేండి, చర్చిస్తాం రమ్మని. అందరం ఒకటే పర్పస్ మీద కదా చేస్తుండేది, కలిసే చేద్దాము అని చెప్తే మాకేం అభ్యంతరం లేదు, ముందే మాట్లాడుకుందాం ఏ విధంగా చేస్తామేమని అన్నా. లేదులే తాడిపత్రిలో సమావేశం ఉంది అని అప్పుడు 4 జిల్లాల నుంచి తాడిపత్రిలో సమావేశం జరిగినప్పుడు మేము సిపిఐ తరఫున ఆయన రాజగోపాల్ రెడ్డి గారు అని ఉన్నారు, సిపిఐ తరఫున లింగమూర్తి, 4-5 పోయినాం మా కమిటీ తరఫున. పోయినప్పుడు అక్కడ సిపిఐ అనంతపురం నుంచి కూడా వచ్చినారు, ఇతర పార్టీల వాళ్ళు వచ్చినారు. వచ్చిన తర్వాత కలిసి పనిచేద్దామనే దాంట్లో ఎవరికేమీ అభ్యంతరం లేదు, కలిసే పనిచేద్దాం. అయితే ఏమి డిమాండ్స్ ఇవి ముందే చర్చించుకొని దాని ప్రకారం చేద్దాము అని దాన్ని చేద్దామంటే దానికి కూడా అందరూ అంగీకరించినారు. కలిసి మాట్లాడే డిమాండ్స్ పెట్టి చేద్దాంలేండి. తర్వాత పేరు సమస్య వచ్చింది. అందరు కలిసిన తర్వాత పేరు ఉన్నారు కదా, ఇదంటే జిల్లా అఖిలపక్ష కమిటీని పెట్టుకున్నాం. అక్కడ ఇతర జిల్లా వాళ్ళు కూడా వచ్చినారు కదా. వచ్చినప్పుడు పేరు సమస్య వచ్చింది. ఆయన పట్టుబట్టినాడు రమణారెడ్డి గారు, రాయలసీమ విమోచన సమితిని పెట్టినాను కదా, దాని తరపునే పనిచేద్దాం. దాని మీద అందరూ యాక్సెప్ట్ చేసే పరిస్థితి. సిపిఐ పార్టీ వాళ్ళు ఆదినారాయణ రెడ్డి గారు అని వచ్చినారు, సిపిఎం వాళ్ళు, వీళ్ళంతా అదెట్ అవుతుంది, అందరం కలుస్తున్నాం కదా, కొత్త పేరు పెట్టుకున్నాం, ఏదైనా ఆమోదయోగ్యమైన పేరు, నువ్వు పెట్టుకున్న పార్టీ ఏదైనా చెప్పి ఆడ ఒప్పుకోలేదు వాళ్ళు. ఒప్పుకోకపోతే రమణారెడ్డి గారు అడిగి వెళ్ళిపోయినారు ఆ మీటింగ్ నుంచి. వెళ్ళిపోయిన తర్వాత సిపిఐ వాళ్ళు అందరం కూర్చొని ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది కదా అని ఆలోచన చేసి రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టాం. అదే ఉద్యమం నడిచింది. అది అట్లా
అది రావటము ఇది రావటము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు మళ్ళా 85 కంటెస్ట్ చేసినప్పుడు నేను 30,000తో గెలిచాను. 30,000 ఆ తర్వాత ఇంకా డైరెక్ట్ మళ్ళీ ఎలక్షన్ అయ్యి సార్ 85 తర్వాత అది ఉద్యమం కంటిన్యూ అయింది అట్నే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, ప్రతిపక్షం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నారు, అధికారం. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఉద్యమం అట్టే కంటిన్యూ అయింది 85 నుంచి 89 వరకు కూడా. కంటిన్యూ అయినప్పుడు రకరకాల కార్యక్రమాలు, ధర్నా అయితేనేమి దాదాపు 400 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. అప్పుడు మొట్టమొదటగా ఉప్పు సత్యాగ్రహంలో చేసినారు. మళ్ళీ ఎట్ట చేయాలా ఏమని చర్చించినప్పుడు ఉప్పు సత్యాగ్రహం ఏ విధంగా చేసినారని అప్పుడు పాల్గొన్న పెద్దోళ్ళతో మాట్లాడి ఈ విధానంలో చేయాలని చెప్పి చేశారండి. పాదయాత్ర అయితేనేమి, పోతిరెడ్డిపాడు మీరు తర్వాత హంద్రీనేమ గురించి కూడా చాలా వరకు పోరాడారు. పోతిరెడ్డిపాడు వైడనింగ్ చేయాలని ఇంకా మళ్ళీ ఇతర పాయింట్లు వైడనింగ్ చేయాలనే పాదయాత్ర పెట్టినాము. మిగతాటి డిమాండ్స్ ఉన్నాయిలేండి. రాయలసీమ విద్యుత్ పవర్ ప్లాంట్ అయితేనేమి, వైడనింగ్ ఆఫ్ నేషనల్ హైవేస్ అయితేనేమి, వైడనింగ్ ఆఫ్ రోడ్స్ అయితేనేమి, రైల్వే లైన్ బ్రాడ్ గేజ్ చేయడం అయితేనేమి, ఇవన్నీ డిమాండ్లు అన్నీ ఉన్నాయి. చాలా డిమాండ్, అన్ని డిమాండ్తో ఉన్నది. మళ్ళా అది 88, 89 వరకు కంటిన్యూ అయింది. 89లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు నిలబడినప్పుడు అప్పుడు 30,000తో గెలిపి మళ్ళీ 30,000 గెలిపించి అప్పుడే నేను హోంమంత్రి అవడం అయితేనేమి, కొన్ని రోజులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేయడం అయితే జరిగింది. అంటే చెన్నారెడ్డి గారి హయాంలో నేను లేను. మళ్ళీ జనార్దన్ రెడ్డి టైంలో హోంమంత్రి అయినాను. మా ముఖ్యమంత్రి విజయభాస్కర్ టైంలో కూడా ఉన్నాను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. సార్ అయితే మామూలుగా రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్ అనేది బాగా అప్పట్లో కూడా ట్రెండింగ్లో ఉండేది సార్. ఆ టైంలో మీరు హోంమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అనిపించింది సార్? వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక తాటికి తీసుకురావడం, ఏదైతే ఆ కక్షలు ఏదైతే ఉన్న వాటన్ని కంట్రోల్ చేయడం, ముఖ్యంగా హోంమంత్రి అనేది చాలా పెద్ద పదవి కదా సార్. మిగిలిన సీఎం తర్వాత అంతే పెద్ద పదవి అని భావిస్తూ ఉంటారు. అసలు ఎలా ఉండేది సార్? అంటే చాలా మంది బయట ఫ్యాక్షన్ రాజకీయాలు, ఫ్యాక్షన్లు అని అనుకుంటారు. అంటే సినిమాల ప్రభావం కూడా, సినిమాల ప్రభావం ఇవన్నీ కలిపి వాళ్ళని అట్లా చిత్రీకరించినారు. కానీ అటువంటి ఏదో ఒక నేను సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అయితేనేమి, 85 నుంచి 89 వరకు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అయితేనేమి, ఒక 5-6 గ్రామాల్లోనూ 7 గ్రామాల్లోనూ ఉండేటి ఫ్యాక్షన్స్. అంటే మిగతా చోట్ల ఏం లేదు నియోజకవర్గంలో. ఈ ఊరికి అది చిత్రీకరణే. బట్ హోంమంత్రి అయినప్పుడు ఉండేది ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నది, దానికి ప్రాధాన్యతనిచ్చినాం. కానీ ఈ ఫ్యాక్షన్స్ గురించి మేము ఆలోచన చేయలేదు. దాని గురించి చేయాల్సినంత అవసరం రాలేదు, అవసరం కూడా కనపడలేదు. అంత తీవ్ర స్థాయిలో ఏం లేవు అవి. కాకపోతే ఇది కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వల్ల. అందులో అప్పుడు హోంమంత్రి అంటే మీరు చాలా మంది ఏమనుకుంటారంటే మీరే పవర్ఫుల్ అంటారు కదా, కానీ కూడా అదే నానుడు ఉంది సార్. మరి ఎంతవరకు నిజం అనేది అది కరెక్ట్ కాదు. హోంమంత్రికి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉండదు. లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంటాయి ఎప్పుడు కూడా జనరల్ గా. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ చేతిలో ఉంటేనే పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా కంట్రోల్లో ఉంటుంది. ఇది హోమ్ అంటే ఆయనకు ఏం పెద్ద అధికారుల పేరోళ్ళు, ఇటువంటి జైలు ఇటువంటివి ఉంటాయి. కానీ చిన్న చిన్న ట్రాన్స్ఫర్లు కూడా ఏం లేవు. ఎందుకంటే ఎస్ఐ నుంచి ఎస్పీ గారు చేస్తారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి లెవెల్లో డిఐజీ చేస్తారు. డిఎస్పీలు మాత్రం వస్తుంటారండి. ఏదో హోంమంత్రి డీజీపీ ఇద్దరు కలిసి ఏదో డిస్కస్ చేసుకొని అపాయింట్ చేస్తుంటారు. మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్లు ఎస్పీలను, డిఐజీలను వాళ్ళందరినీ చీఫ్ మినిస్టరే చేస్తారు. కాబట్టి పెద్ద పట్టు ఉండదు. కాకపోతే అప్పుడున్న సమస్య వల్ల వాళ్ళు కొంచెం జనార్దన్ రెడ్డి అయితేనేమి, భాస్కర్ రెడ్డి గారికి అయితేనేమి, వాళ్ళ నమ్మకం మీద ఉన్నతాధికారులను మీరు అక్కడే చర్చించి నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పడంతో
ఇక్కడే కూర్చొని నిర్ణయాలు తీసుకుంటానే వాళ్ళము. అందువల్ల కొంత పట్టు వచ్చింది. ఆ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీని కూడా కంట్రోల్ చేయగలిగినాము. అదే కంటిన్యూ చేశారు మళ్ళా చంద్రబాబు వచ్చినప్పుడైనా, రాజశేఖర్ వచ్చినా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ విముక్తి కలిగింది ముందే. సార్, అయితే మీరు ఎప్పుడైతే అప్పుడు అనుకున్నారు కదా, నీళ్లు, నిధులు, నియామకాలు కానీ లేదంటే జరుగుతున్న పరిణామాలన్నింటికి రాయలసీమకు ప్రత్యేకంగా చూడాలని, అది ఇప్పటికైనా సాధ్యమైంది అనుకుంటున్నారా సార్? అయినాయి చాలా మటుకు, మీరు చేసిన చాలా కృషి. మటుకు అయినాయి. ఇప్పుడు తెలుగు గంగది మొదలు పెట్టింది ఏమిటంటే, తెలుగు గంగను ముందు ఇక్కడ పనులు మొదలు పెట్టాలని. ఎందుకంటే కింద మొదలు పెడితే ఇక్కడ పనులు చేయరని. ఆ పనులు పోతిరెడ్డిపాడు వైడనింగ్ జరిగింది, తెలుగు గంగ పనులు కూడా జరిగినాయి. మళ్ళీ ఇట్లా శ్రీశైలం కుడికాల పొడిగింపు అనేది డిమాండ్ ఉన్నది. అది కూడా పనులు చేసినారు, జలాశయాలన్నీ నిర్మాణం చేసినారు. కాకపోతే పంట కాలువలు తీయలేదు. అదనంగా అనంతపురము, కర్నూలు జిల్లాకు కూడా నీళ్ళు ఇచ్చేదానికి హంద్రీని ఇవ్వాలి, చిత్తూరు జిల్లాకు. ఇది అది కూడా కొంత పనులు జరిగినాయి కదా. అయితే ఏమవుతుందంటే జలాశయాల నిర్మాణం చేసినారు కానీ పంట కాలువలు తవ్వడం, పంట కాలువలు కానీ బెనిఫిట్స్ రావడం లేదు అక్కడ. పంట కాలువ తవ్వుతే కదా పొలాలకు నీళ్ళు వచ్చేది. అట్నే జలాశయాల్లో నీళ్లు ఉంటున్నాయి, పోతున్నాయి. అది అక్కడ అది సమస్య. ఇది పంట కాలువల అభివృద్ధి అనేది ఇప్పుడు ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయాలా. వీళ్ళు ఎక్కువ సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టినారు, వాటికి ఫండ్స్ లేవు, అంతే వదిలిపెట్టేస్తున్నారు. ఈ ఒకటి హైదరాబాద్ కనెక్షన్ లేదు అప్పుడు, రైల్వే కనెక్షన్. అది అప్పుడు పివి నరసింహారావు గారు నిలబడినప్పుడు ఆయన 3 కోరికలు ఏమిటా అంటే, కేసీ కెనాల్ వరల్డ్ బ్యాంక్ లోన్ వచ్చింది, అది లేప్స్ అయిపోయినది, అది ఇవ్వాలనేది ఒకటి. ఏదో నంద్యాల అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఇది గుత్తి నుంచి, గుంటకల్ నుంచి హైదరాబాద్కు రైల్వే లైన్ బ్రాడ్గేజ్ చేయమన్నాం. ఆ బ్రాడ్గేజ్ చేయాలంటే ఏంటి ఇంత చిన్నగా అడుగుతున్నారా ప్రధానమంత్రిని అడిగేటని. ఈ 3 చేయండి స్వామి అని భాస్కర్ రెడ్డి గారు ఆ మాట అంటే, సర్లే ఇదెంత పని అని ఆయన గెలిచిన తర్వాత ప్రైమ్ మినిస్టర్గానే ఉన్నాడు కదా. రైల్వే బోర్డు వాళ్ళని పిలిచి ఇది బ్రాడ్గేజ్ చేయండి అని అంటే, వాళ్ళు ఇది వీలు కాదు సార్ అని. ఏమేనంటే ఇది పోతే నార్త్ సౌత్కు మీటర్ గేజ్ లింక్ పోతుంది. దాంతో ఆయన ఏమి దీనికి రెమెడీ నేను మాట ఇచ్చినాను అని అంటే, అప్పుడు ఈని గేజ్ చేయాలి సార్ అని. ఎంత అవుతుంది అంటే 3,000 కోట్లు అవుతుంది దేశమంతా ఈయనకి. ఆయన అప్పుడు 3,000 కోట్లు అంటే ప్రధానమంత్రి పెద్ద విశేషం కాదు కదా. సరే టేకప్ చేయమంటే ఇప్పుడు అందుకే దేశమంతా ఈయనకి చేయింది ఒక మార్గం డిమాండ్తో. అయి ఇది హైదరాబాద్ టు చిత్తూరు నేషనల్ హైవే, అది డిమాండ్లో ఉండేది. ఆ రోజు మీరు పెట్టిన ఇది స్టేట్ హైవేగా అయింది, గుంటకల్ నుంచి మద్రాసు. ఆ రోడ్లకైతే అది, రైల్వేస్కి అయితే ఇవి ఇంకా నీటిపారుదల సౌకర్యం. ఇవన్నీ అప్పుడు మళ్ళా విద్యుత్ శక్తికి సంబంధించి లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నది అక్కడ రాయలసీమలో. అందుకని విద్యుత్ కేంద్రం పెట్టాలనేది, రాయలసీమ విద్యుత్ కేంద్రం కూడా వచ్చింది కదా. అవును సార్, అది కూడా డిమాండ్ నెరవేరింది. సార్, అయితే కడప జిల్లాలో మైసూరారెడ్డి మార్క్ అంటే ఏం చెప్తారు సార్? అంటే మీరు చేసిన ప్రధాన విషయాలు కానీ, అంటే ప్రధాన అంశాలు కానీ, కడప జిల్లాకు ఉపయోగపడే పనులు కానీ ఏమైనా ఉన్నాయి? ఇవన్నీ కడప జిల్లాకు ఉపయోగపడేటే కదా. ఇవన్నీ కడప జిల్లాకు అయితేనే, రాయలసీమకి అయితేనే ఉపయోగపడే పనులే కదా. సమితి ప్రెసిడెంట్ నుండి అంత స్థాయికి వెళ్ళారు కదా సార్. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ప్రైమ్ మినిస్టర్ గారితో, ఇప్పుడు సీఎం గారితో వెళ్తుంటారు. కడప జిల్లాకి ప్రత్యేకంగా తీసుకొచ్చిన పనులు అంటే ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా సార్? హాల్డూమ్ ఫ్యాక్టరీ వచ్చింది కదా. ఇక హైవేస్ వచ్చా. హైవేస్ అనేది ఏం కడప జిల్లాకే కాదు కదా, చిత్తూరు, రాయలసీమ. బ్రాడ్గేజ్ అనేది కడప జిల్లాకు, చిత్తూరు జిల్లాకు ఉపయోగం కదా, కర్నూలు జిల్లాకు. అంటే రాయలసీమ మొత్తం మీద జరుగుతాయి కానీ ఒక్క జిల్లా కడప జిల్లాకు చెప్పలేము. అంటే ఈ జలాశయాలు వచ్చినప్పుడు గండికోట జలాశయం అయితేనేమో అది కడప జిల్లాకు ఉపయోగపడేది కదా. గండికోట కానీ, వామకొండ సాగర్ కానీ, ఇవన్నీ కడప జిల్లాకు ఉపయోగపడేవి. సార్, అయితే హోంశాఖ మంత్రి ఉన్నప్పుడు మామూలుగా ఇప్పటికి కూడా నక్సలిజం అనేది ఇప్పటికి కూడా వినపడతా ఉంది సార్. మీరున్నప్పుడు నక్సలిజం కూడా బాగానే ఉంది సార్. అలాంటి అణిచివేసే కార్యక్రమాలకి ఏ విధంగా మీరు
అంటే ప్లాన్లు ఏమన్నా రచించారా లేకుంటే అప్పుడు ఎలా జరిగాయి సార్? అంటే పోలీస్ ఫోర్సు డిమారలైజ్ అయినారు, గ్రామాల్లోకి పోయే పరిస్థితి కూడా లేదు, కలెక్టర్లు కూడా అటువంటి పరిస్థితి ఉన్నది ఆ రోజుల్లో. ఆంధ్రప్రదేశ్. అది పోలీస్ ఫోర్స్కు మొరల్ క్రియేట్ చేయాలని చెప్పి ముందు జిల్లాలన్నీ టూర్ పెట్టుకొని ఇన్స్పెక్టర్ స్థాయి వరకు మాట్లాడుతూ వచ్చినాం. మీ సమస్యలు ఏమిటి, అవి ఏమిటి, ఏమిటి ఇబ్బందులు ఏమిటి, వాళ్ళకు మొరల్ బూస్ట్ చేసినాం. అదనంగా ఫోర్సెస్ ఇవ్వటము ఇట్లాంటివన్నీ జరిగేసరికి కొంచెం యాక్టివ్ స్టెప్ తీసుకున్నారు. ఇక్కడ వరకు కంట్రోల్ అయింది. తర్వాత అది ఇప్పుడు మొన్న జరిగినట్టు ఇది వేరు సమస్య. మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అడవులు అవి వీళ్ళంతా అక్కడికి పోయిన తర్వాత ఆ ఏరియాలో ప్రాబల్యం సంపాదించడంతో ఈ కేంద్ర ప్రభుత్వమే చర్య తీసుకోవాల్సింది. సార్ అసలు ఈ నక్సలిజం అంతం అనేది సాధ్యమేనా సార్? అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక పదే చెప్తా మొన్న జరిగిన సాధ్యం అసాధ్యం అని కాదు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి కదా, వాళ్ళు కూడా చూస్తారు కదా, ప్రజలు కూడా. డెమోక్రసీలోని సౌలభ్యం ఉండదు కదా సార్. మామూలుగా మీరు నక్సలిస్టులతో ఎప్పుడైనా ఇంటరాక్షన్ అయ్యా సార్? లైవ్ లో వస్తుంటారు కదా, కలుస్తాను. అంటే ప్రధానంగా అప్పట్లో మాట్లాడే మాటలు ఏంటి సార్? కాదు, వాళ్ళు సరెండర్ అయిన వాళ్ళు వాళ్ళ సమస్యలు ఉంటే ఏదైనా చెప్తాన్నారు, చేసి పెడతాను. అంటే వాళ్ళ స్వతహాగా ఉంటాయా లేదంటే వాళ్ళ ఊరి కోసం కానీ లేకుంటే అది ఒకటి లేదు. తుపాకీ గుట్టం ద్వారా రాజ్యం అంటారు, ఇదేమో బ్యాలెట్ ద్వారా రాజ్యం. రెండు వైరుధ్యమైన దాంట్లో ఏం సర్దుబాట్లు చేస్తారు. సరెండర్ అయిన ఎక్స్ట్రీమిస్టులకు వాళ్ళకి కావాల్సిన పునరావాస కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూస్తూ వచ్చినామంట. ఒకవారు కొండపల్లి సీతారామే అనారోగ్యంతో ఆయన అపోలో హాస్పిటల్లో చేర్పించి వాళ్ళకి చెప్పినాం, ఇది మేమే ఇస్తాం మీకు డబ్బులు, ఆయన మాత్రం ట్రీట్మెంట్ చేయండి అని. పాపం ఫ్రీగానే చేయించినాము. అంటే అట్లా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చినాము. సార్ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇప్పటికి కూడా ప్రభుత్వము ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలంగానే వాడుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కంట్రోల్లో ఉండదని ఒక నానుడు ఉంది సార్ ప్రజల దగ్గర నుండి. దానిపై మీరేమంటారు సార్? ఏం నానుడు? నువ్వు అడిగిన ప్రశ్నలోనే సమాధానం లేదు అంట. లా అండ్ ఆర్డర్ ఏమో ఎవరు వాడుకుంటారు? లా అండ్ ఆర్డర్ రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. అదెట్టు వాడతారు? కొన్ని సమస్యలు ఉంటాయి కదా, అవి రాజకీయ నాయకులు లా అండ్ ఆర్డర్ అంత హస్తగతం చేసుకునే దానికి అవకాశం లేదు. కొన్ని ఏంటో ఉంటాయి చిన్న చిన్న సమస్యలు. ఇప్పుడు ఒక శాసనసభ్యుడి దగ్గరికి ఏదో నాకు ఇబ్బంది జరిగింది, పోలీస్ వారికి చెప్పమంటారు, చెప్తా అంటారు. అటువంటివి ఉంటాయి కానీ ఏముంటాయి దాంట్లో. సార్ చంద్రబాబు నాయుడు గారితో మీరు పనిచేశారు కదా సార్, అప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా బాగుంటుంది అనేది ఒక మామూలుగా అంటూ ఉంటారు సార్ చాలా మంది కూడా. దానికి మీకు దగ్గర నుండి చూసింటారు, ఎలా అనిపిస్తుంది సార్ అడ్మినిస్ట్రేషన్? అంటే నేనున్నప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, రూలింగ్లో లేడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఏదో పార్టీ కార్యక్రమాలు, ఏదో ప్రభుత్వం చేసే తప్పులు ఇటువంటివన్నీ చర్చలు జరుగుతున్నాయి. చర్చించి ఏదో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అప్పుడు అడ్మినిస్ట్రేషన్ సైడ్ లేదు. మామూలుగా ఎలా ఉంటుంది సార్ చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్? అంటే ఆయన పంత ఆయన శైలి వేరు, ఒక్కొక్క స్టైల్, ఎవరి శైలి వాళ్ళకు ఉంటుంది. దానికి నేను ఎట్లా విశ్లేషణ చేస్తాను. మీకు బాగా నచ్చిన స్టైల్ ఎవరు సార్? అంటే మీరు దగ్గరగా పనిచేసి ఉంటారు ముఖ్యమంత్రులతో, మీకు వీళ్ళ స్టైల్ బాగుంటుంది, వీళ్ళ వర్కింగ్ స్టైల్ బాగుంటుంది అని మీ మనసు కనిపించింది? అవి స్టేజెస్ ఉన్నాయమ్మా, ముఖ్యమంత్రులు కాదు. ఏమవుతున్నాయి అని అంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ 83 వరకు అధికారంలో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే అది నేషనల్ పార్టీ, ఏదో అధిష్టానం ఉంటుంది, ముఖ్యమంత్రులు కూడా కొంచెం పరిమితుల్లో పనిచేయాల్సింది ఉంటుంది, కొంచెం డెమోక్రటిక్గా ఫంక్షన్ చేయాల్సింది ఉంటుంది. ఇవి ఉండగా ఏమవుతున్నది అంటే, కాంగ్రెస్ పార్టీ బలహీనపడి రీజనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చినాయి. దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రంలోనూ చాలా వరకు ప్రతి రాష్ట్రంలోనూ రీజనల్ పార్టీస్ వచ్చినాయి. రీజనల్ పార్టీస్ ఏమవుతాయి అంటే, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలోనే ఉంటారు కదా, అవి ఒక విధంగా కుటుంబ నియంత్రణలోకి వచ్చేసరికి ఈ పరిపాలన కూడా ఏమవుతుంది అని అంటే, ముఖ్యమంత్రి స్థాయిలో అంతకుముందు ఎవరో ఒక పిఎస్ ఉంటున్నాడు, 2 పిఏలు ఉంటున్నారు. ఇప్పుడు 5-6 మంది సెక్రటరీని వేసుకుంటున్నారు. అంటే ఈ రాష్ట్రం అని కాదు, ప్రతి రాష్ట్రంలోనూ 5-6 మంది సెక్రటరీ, ఐఏఎస్ పిఏలు, పిఎస్, సరే అది వేరు సమస్య.
ఈ సెక్రటరీలకు ఏమవుతుందంటే శాఖలు కేటాయించుతున్నారు, మంత్రులకి శాఖలు కేటాయించినట్టు 5 మందికి నువ్వు ఈ 4 శాఖలు చూడు, నువ్వు ఈ 5 శాఖలు చూడు అని శాఖలు కేటాయిస్తారు. సెక్రటరీలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే అవి తప్పకుండా సీఎం గారి దృష్టికి పోవాల్సింది వస్తుంది త్రూ ఈ పర్సనల్ సెక్రటరీస్ వల్ల. పోయినప్పుడు నిర్ణయాలు కేంద్రీకృతం అవుతున్నాయి, ముఖ్యమంత్రి చుట్టే కేంద్రీకృతం. ముఖ్యమంత్రి అంటే ఆల్మోస్ట్ అథారిటేరియన్ రూల్ ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ అయినాయి రీజనల్ పార్టీస్ వచ్చి. అవి ఇంకా ప్రతి చోట అదే ఉంది. నేను ఆంధ్రప్రదేశ్ అని కాదు, తెలంగాణ అని కాదు, యూపీ కాదు, బీహార్ కాదు, అన్ని చోట్ల అదే పరిస్థితి. ఇప్పుడంటే కొంత మళ్ళా ఎన్డీఏ అధికారంలోకి వచ్చినాక కొంచెం మార్పులు వస్తున్నాయి. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉన్నాయి చాలా రాష్ట్రాలు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏదన్నా కానీ పేరు ఏదన్నా రీజనల్ పార్టీస్ ఉంటే ఇది ఉంటుంది, ఇంత ఈ సిస్టమ్ ఉంటుంది. సార్, అయితే మీరు స్టార్టింగ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా కొన్ని రోజులు అయితే ప్రయాణం చేశారు సార్. ఎలా అనిపించింది సార్? జగన్ గారితో కొన్ని రోజులు ప్రయాణం చేశారు కదా. సరే, నేనేం ఆయన దగ్గరికి పోవాలని పోలేదు, నేను ఆ పార్టీలో చేరాలనుకోలేదు. నాకు విధి లేని పరిస్థితుల్లో నేను అక్కడ చేరినాను. ఎట్లా అంటే నన్ను చాలా మార్లు పెద్దోడు కదా, తండ్రి అంతటి వయసు ఉన్నాడు, అందరూ మా ఆయన కలిసిన వాళ్ళే కదా, తర్వాత కొద్ది కాలం విడిపోయినారనుకోండి అని పార్టీలో చేరమని అడిగారు. పార్టీలో చేరమని అంటే వేరే వ్యక్తులు వచ్చినారులేండి. ఎందుకంటే కడపలో నేను చెప్తే కదా, రాయలసీమ ఉద్యమంలో రాజగోపాల్ రెడ్డి గారు అని ప్రముఖ పాత్ర, ఆయన కుమారుడు వచ్చి 3 మార్లు అడిగినారు. 3 మార్లు అడిగితే కూడా 3 సపోర్ట్ ఉండాలని పార్టీలో చేరమంటున్నారు అని అడిగితే నేను లేదు చేరను అని చెప్పిన. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా కాలము, ఏదో రాజశేఖర రెడ్డికి నాకున్న తగాదాల వల్ల అయితేనేమి ఇతర కారణాల వల్ల అయితేనేమి నేను పార్టీ వదిలిపెట్టి తెలుగుదేశంలో చేరిన. ఇప్పటికే చెడ్డ పేరు, మళ్ళా ఎందుకు పార్టీ మారితే నాకు చెడ్డ పేరు వస్తుంది, నేను రాలేనని నిర్ద్వందంగా చెప్పేసినాను, రానని చేరలేనని చెప్పినాక కొన్ని రోజుల తర్వాత ఓ రోజు వచ్చి గుంటూరు నుంచి వస్తాను, బ్రేక్ఫాస్ట్ గంట రాలే మీట్లాగా అంటే నేను అప్పుడు పెద్ద అనుకోలేదు. బ్రేక్ఫాస్ట్ పెళ్ళిళ్ళ కంటే పోతాంటాం కదా ఎవరి దగ్గరికైనా. నేను పోతే ఆమె ఒక 10 ఏదో అడ్వకేట్లో మాట్లాడుకుంటున్నారు, ఒక 10-15 నిమిషాలు ఉండండి అన్నారు. 15 నిమిషాలు ఉన్నాక బ్రేక్ఫాస్ట్కి వచ్చినారు. బ్రేక్ఫాస్ట్ వచ్చినప్పుడు కూడా అడిగినాడు, నా పార్టీలో మీరు పెద్దోళ్ళు కదా, తండ్రి అంతటి వయసు ఉంది, చేరండి బాగుంటుంది నాకు అని అంటే, లేదు నా పరిస్థితి ఇది, చేరని నేను చెప్పినాను కదా, ఎల్లారెడ్డికి కూడా చెప్పినాను, నేను చేరలేదు, బాగుండదు, ఏదన్నా ఉంటే పిలిచినప్పుడు ఏదన్నా రాండినా, ఏదన్నా సలహాలు చెప్పేదానికి అని అన్నాడు. అవి అంటే ఏమనుకుంటామో ఏమనుకోం కదా సార్, పెద్దరికంగా ఏదోలే అనుకుంటాము అని. ఇక్కడ నేను బయటకు వచ్చే లోపల వాళ్ళు పార్టీ వాళ్ళు ఏదో కండువాలు కప్పడం 1-2 సరే పోయినా చెప్పినా ఏదో మరి వ్యతిరేకించలేం కదా, ఏదో కప్పినట్టు మళ్ళీ తీసి ఇచ్చేస్తున్నాను అనుకో వాళ్ళకి. నేను బయటకు వచ్చేసరికి ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, మీడియా. నేను ఇంట్లో నుంచి గేటు దగ్గరికి వచ్చిన, ఇంకా నేను ప్రస్తుతం కూడా అడ్రస్ చేయలేను. చేయకుండా ఆయన ఏదో పోయినారని ఏం చెప్పినారో ఏం కథ, చంద్రబాబు నాయుడు గారు నన్ను సస్పెండ్ చేసినారు పార్టీ నుంచి. ఇంకా నాకు విధాయకం ఏంటి, ఆయన పార్టీ నుంచి పిలిపించి సమస్య చెప్పిందని ఏదో బ్రేక్ఫాస్ట్ పోయినానండి, ఏం దాంట్లో ఏం లేదు. చేరమని అడిగినారు, చేరనని చెప్పినాను కూడా చెప్పింది. ఆయన అడగకుండానే మరి ఏమనుకున్నాడో సస్పెండ్ చేసినారు. నాకు విధాయకం లేని పరిస్థితి, ఏదో ప్రెస్కి అప్పుడు అడ్రస్ చేసి ఇంకా వయా మీడియాగా నేను ఇంటికి వచ్చాను. మళ్ళీ ఆయన ఏం పిలిపించలేదు తర్వాత కూడా చంద్రబాబు నాయుడు. వీళ్ళు ఇంకా సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయమ్మ గారు 3-4 మార్లు ఒత్తిడి చేసి, అప్పుడే అతను ఆ రోజే నేను అతని బ్రేక్ఫాస్ట్ చేసిన రోజే అతని సిబిఐ వాళ్ళు వచ్చి విచారణకు తీసుకుపోయి 3 రోజులు అరెస్ట్ జైలు పంపించింది.
ఆ రోజు అంటే అంతే. ఆ, ఇంకా వీళ్ళు కష్టాలలో వచ్చి వెళ్ళిపోయారు. ఎవరు లేరు, ఆ, కనీసం ఆఫీసులలో వచ్చి కూర్చొని ఒత్తిడి చేసి ఇంకా ఆఫీసు గడిపోయినారు. అది అట్లనే పోయిందో 3 ఏళ్ళు అతను జైలు నుంచి వచ్చినాక మళ్ళీ నేను వెనక్కి వచ్చేసాను. కష్టకాలంలో ఉన్నట్టే మరొకసారి. ఆయన జైలు పోయినప్పుడు మీరే మెయింటైన్ చేసినట్టే కదా సార్? ఏదో సాయం చేసి సాయం చేతనైన సార్. సార్ అయితే మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఢిల్లీ రాజకీయాల మీద ఒక అభిప్రాయం ఉంది సార్. అంటే తెలుగు వాళ్ళకి ఆ ఢిల్లీ రాజకీయం అంతా డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళంత ఈజీగా మనల్ని తెలుగు వాళ్ళని రానియరు బయటికి అనేది ఒక నానుడు ఉంది సార్. దాన్ని ఏమంటారు సార్? మీరు బాగా దగ్గర నుండి చూసారు కదా ఢిల్లీ రాజకీయాలు, ఎలా అనిపిస్తుంది సార్? అంటే అదేంటి ఎవరి శక్తి వాళ్ళు తెలియండి. అక్కడ అంటే మనం ప్రిపేర్ అవ్వాలా, ప్రిపేర్ అయ్యి మనం, ఎందుకంటే ఇది ఆడ పార్లమెంట్లో చర్చలు వేరే విధంగా ఉంటాయి, ఇక్కడ శాసనసభల్లో ఉన్నట్టు. ఇప్పుడు స్ట్రెంగ్త్ని బట్టి టైం ఇస్తారు, బడ్జెట్ మీద అయినా అని ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, చర్చ జరిగినప్పుడు నెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు పార్టీలో ఉంటారు కదా, వాళ్ళని ఆధారంగా చేసుకుని సమయం కేటాయిస్తారు. మేము ఉన్నప్పుడైతే ముగ్గురమే ఉన్నాం, ఆర్ కృష్ణ, నేను, ఇంకో వరంగల్ నుంచి ఒక ఆవిడ మహిళ ఉన్నారు. నలుగురమే ఉన్నాం, నలుగురమే ఉన్నాం. కాబట్టి 5 నిమిషాల కంటే ఎక్కువ రాదు మాట్లాడడం. అపోజిషన్ పార్టీ ఉంటే కనుక వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంటుంది కదా, వాళ్ళకి ఎక్కువ టైమే వస్తుంది. ఇవి పార్టీల స్ట్రెంగ్త్ని బట్టి సమయం కేటాయించి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ సబ్జెక్ట్ మంచిది అయితే బాగా మాట్లాడుతుంటే 5 నిమిషాల బదులు ఒక 10 నిమిషాలు ఇస్తారు. ఏదో కంక్లూడ్ చేయండి అని 1-2 వాళ్ళు అంటారు. ఒక 10 నిమిషాల్లో మనం చేసేటట్టు ప్రిపేర్ అవ్వాల్సిందంటారు. ఈ సౌత్ నార్త్ అనేది ఏముండదు. అయితే కాకపోతే ఏమవుతుంది అని అంటే, ఇది కొన్ని మనం దేశమంతా ట్యాక్సులు పే చేస్తారు కదా, దేశమంతా ట్యాక్సులు పే చేస్తే ఇంకా నువ్వు అనుకుంటుంటావు నేనేం పే చేస్తున్నాను అని. ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే డైరెక్ట్గా, మిగతా ట్యాక్సులు అనేవి ఇండైరెక్ట్ ట్యాక్సేషన్. నువ్వు పోయి ఒక వస్తువు కొంటే దాంట్లోనే ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు జిఎస్టీ అనుకోప్పుడు, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, దాంట్లో ఇంపోర్ట్ ఉంటే కనుక కస్టమ్స్ డ్యూటీ కూడా లోడ్ అయి ఉంటుంది, ఎక్స్పోర్ట్ అయితే కస్టమ్స్ డ్యూటీ కూడా లోడ్ అవుతుంది. ఈ కొన్నిప్పుడు 3 రకాల ట్యాక్సులు నువ్వు పే చేస్తావు. ధర నిర్ణయించేటప్పుడు అది దాన్ని పట్టుకొని, ఇవి మామూలుగా నీకు వస్తువుల మీద ఉంటుంది మినిమం ఇంక్లూడింగ్ ఆల్ టాక్సెస్ అని చెప్పి కింద మెన్షన్, ఎక్స్క్లూడింగ్ అని రాస్తున్నారు ఆల్ ట్యాక్సెస్. అట్లా ఇప్పుడు వస్తువులన్నీ పెరిగిపోయినాయి కాబట్టి ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అంటారు. ఇప్పుడు వేరు జిఎస్టీ వచ్చినాక ఇవి పే చేస్తాము, మనకు తెలియదు. చేసినప్పుడు ఆదాయము ఏది కస్టమ్స్ డ్యూటీ కానీ, సెంట్రల్ జిఎస్టీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఆ 3 ట్యాక్సులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతాయి. స్టేట్ జిఎస్టీ మాత్రమే స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. వచ్చినప్పుడు ఈ ట్యాక్సులు అక్కడికి పోయిన తర్వాత ఏం చేస్తారంటే, దేశం మొత్తం మీద వసూలైన ట్యాక్స్లో 39% రాష్ట్రాలకు పంపిణీ చేసేదానికి పక్కకు తీస్తారు. మిగతాది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాడుకుంటుంటుంది. ఈ 39% పంచాలి కదా అన్ని రాష్ట్రాలకు. ఫైనాన్స్ కమిషన్ పంచేటప్పుడు ఏం చేసుకుంటారంటే, మోడిఫైడ్ గార్గిల్ ఫార్ములా అని ఒక ఫార్ములా ఉంది. అది ఇంకా కొన్ని యాడిస్టిక్స్ తీసుకొని, ఆ యాడిస్టిక్స్ ప్రకారము లో మెయిన్ వచ్చేసరికి పాపులేషన్ వస్తుంది. పాపులేషన్ వచ్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో పాపులేషన్ అప్పుడు కుటుంబ నియంత్రణ బాగా ఆచరించి అయితేనేమి, ప్రజల్లో కాన్షియస్ రావడం అయితేనేమి, పాపులేషన్ కొంత తగ్గినారు. అక్కడ ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పాపులేషన్ సరిగా అమలు చేయకపోవడము, వాళ్ళు పాటించకపోవడము, రకరకాల వల్ల అక్కడ ఎక్కువ పాపులేషన్. అదే కదా ఇప్పుడు డీలిమిటేషన్ పాపులేషన్ మీద తీసుకుంటే, అందువల్ల ట్యాక్స్ పాపులేషన్ అనేది యాడిస్టిక్ ఒకటి ఉంది కాబట్టి మెయిన్ అందులో 60 పాయింట్స్ తీసుకుంటారు. అందువల్ల వాళ్ళకు ఎక్కువ పోతుంది. అదే మేము దక్షిణాదిలం కట్టి ఉత్తరాదిలోకి ఇస్తున్నారని జనరల్గా మాట్లాడుకుంటున్నాం. సార్ అయితే మీరు అప్పుడు హరికృష్ణ గారి విషయం వచ్చేటప్పుడు ఒకనొక టైంలో పార్లమెంట్లో బాగా వెక్స్ అయిపోయి కూడా అన్నారు సార్, ఏ హిందుస్థాన్ అమర్ హై అని మాట్లాడే కదా సార్. ఆ హిందుస్థాన్ వదన్ హై, మీరు మీ
తాంబూలాలు ఇచ్చి మీరు తన్నుకు సావనరా అని చెప్పి తెలుగులో మాట్లాడారు. ఖచ్చితంగా తెలుగు స్పీకర్నే పెట్టాలని కూడా ఒక నినాదం తీసుకొచ్చారు. తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్లోకి హిందీలోకి ట్రాన్స్లేషన్ చేస్తారు, అదేం సమస్య కాదు. ఎలా ఉండేవారు సార్ హరికృష్ణ గారు అప్పుడు పాలిటిక్స్ లో? ఆయన ఆయన్ని నేనైతే విశ్లేషణ చేస్తాను. అంటే అప్పుడు ఫిలిమ్స్ లో కూడా మంచి యాక్టివ్ ఉన్నారు కదా. తర్వాత అప్పుడు ఫిలిం చేసినట్లేదు, తర్వాత రాజ్యసభ ఉన్నప్పుడు చేయలేదు, తర్వాత సార్ మళ్ళీ ఏమన్నా చేసిన. ఇప్పుడు ఎలా అనిపిస్తున్నాయి సార్ ప్రస్తుతం ఉమ్మడి అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ పాలిటిక్స్ ఎలా అనిపిస్తున్నాయి సార్? హెల్తీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? హెల్తీ పాలిటిక్స్ ఏంటి అంటే ఇంత ముందు అంటే మీరు కొంచెం హుందాతనంగా ఉండే సార్ పాలిటిక్స్, ఇప్పుడు అంతా కూడా కక్ష సాధింపులు కానీ అలాంటి జరుగుతూ ఉన్నాయి కదా. చెప్పింది కదా, రీజనల్ పార్టీస్ వచ్చినాక కంట్రోల్ అయ్యి చెప్పినాను కదా. అంతే అంతే. దీని ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ అథారిటేరియన్ రూల్ అని ఇంకా అయిపోయాయి, ఇంకా దాంట్లోనే ఉన్నాయి అన్ని అయ్యి. సార్ ఇంతకుముందు ఎలక్షన్లలో మీరు పనిచేసిన టైంలో ఎలక్షన్లో నించుంటే ఓటు అనేది కొంచెం ప్రామాణికంగా ఉండేదే కాదనేది తెలియని పరిస్థితి సార్. ఇప్పుడైతే ఖచ్చితంగా ఓటర్లే అడుగుతున్నారు సార్, నాయకుడు ఎవరైతే నిలబడుతున్నారో 5,000 నుంచి 10,000 రూపాయలు ఏపీ ఎలక్షన్లో నడుస్తుంది అనేది ఒక టాక్ ఉంది సార్. ఎలా అనిపిస్తుంది సార్ మీరు ఆ రాజకీయాలకి ఈ రాజకీయాల డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అప్పుడంటే ఇంత ఖర్చు ఉండేది కాదు, ఏదో తక్కువ మోతాదులో ఉండేది. నాయకుడుగా ఖర్చు పెట్టిన తర్వాత దాని గురించి ఆలోచన చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైంది అంటే 5,000 అంటున్నావు ఎక్కడో కొన్ని చోట్ల, జనరల్ గా 2,000 అయితే పంచాలనేది ఒక రూల్ కాదు. ఆయన పెట్టుకున్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున 2,000 పంచాలనేది క్యాండిడేట్స్ మీద కండిషన్ పెట్టినారు. ఆ పెట్టుకోవాలని తోముతున్న వాళ్ళకే ఆయన కూడా సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ పక్క ఎట్లా జరిగిందో అక్కడ వచ్చేసరికి అదే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వాళ్ళు కూడా కూటమి తర్వాత వాళ్ళు కూడా ఏదో కింద మింద పడి క్యాండిడేట్లో పార్టీనో రకరకాలుగా పడి వాళ్ళు 2,000 అనేది సామాన్యంగా పెట్టినారు. అప్పుడంతా చిన్న ఖర్చులు. ఇప్పుడు 2,000 అనే తలకి దాదాపు 60-70 కోట్లు ఖర్చు అవుతుంది ఒక్కొక్క నియోజకవర్గం. అయినప్పుడు ఏమవుతుంది, నువ్వు డబ్బులు తీసుకున్నాక ఈ శాసనసభ్యుడు కూడా అంత ఉండదు కదా, అంటే ఆయన మీద పట్టు ఉండదు కదా ఓటర్కి. సరే ఆయన 70 కోట్లు ఖర్చు పెట్టినాక ఆయన సంపాదించుకునే దానికి ప్రయత్నం చేస్తాడు కదా. ఇది ఎట్లా తయారైందంటే తప్పు, నువ్వంటే ఓటర్లు ఒత్తిడి చేస్తారని కొందరు అంటారు, మీ నాయకులు ఇస్తే నేర్చుకున్నారు కదా అని. ఇంత రకరకాల కామెంట్స్ ఉంటాయి. కానీ ఈ కామెంట్స్ లో నేను ఏది తప్పు ఏది, ఎందుకంటే మిమ్మల్ని అడుగుతా, గుడ్డు ముందా కోడి ముందా అని అంటే ఏం చెప్తారు చెప్పండి? గుడ్డు ఉంటే గానీ కోడి రాదు, కోడి ఉంటే గానీ గుడ్డు రాదు. ఇదే అంతే ఈ వ్యవస్థల్లో అది లోపం సార్. అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అంటే ప్రముఖ ఐపాక్ అలాంటి కంపెనీస్ అంటే ఏదైతే పొలిటికల్ స్ట్రాటజీస్ పేరుతో వస్తున్నాయో వాళ్ళే ఎలక్షన్ల రేట్లను బాగా ఇంక్రీజ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది సార్. ఏమంటారు సార్ మీరు? వాళ్ళు అది కాదు, నేను ఓట్లకు సంబంధం కాదు అది. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళ సర్వే టీములు పెట్టుకుంటున్నారు. సర్వే టీములు పోయి ఏం కావాలా, మీకేమి అని అడుగుతారు. అడిగినప్పుడు ఆ సర్వే టీముల్లో ఏ వస్తాయి, ప్రజల్ని అడిగినాక ఏ కోరికలు కొడుతుంటారు కదా, ఆయన్ని కోడ్రీకరించి జగన్మోహన్ రెడ్డికి నవరత్నాలని ఇచ్చినారు కదా. ఇక్కడ కూడా కొందరికి ఇచ్చినారు కదా. ఐపాక్ కాకపోతే ఐపాక్ సంబంధించిన సర్వే చేస్తున్నారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమంటే రెవెన్యూ ఆఫ్ ది స్టేట్ చూడరు. వాళ్ళు ఏదో ఇస్తే కనుక నీకు ఓట్లు బాగా వస్తాయి అని చెప్తారు. జనాల మైండ్ సెట్ ఒకటి పట్టుకుంటారు అంతే. ఆ హామీలు ఇస్తారు వాళ్ళు. హామీలు ఇచ్చినప్పుడు ఏమైతాయి, హామీలు అమలు చేయని వచ్చినప్పుడు ఇక్కడ ఫైనాన్సెస్ సరిపోకపోవడంతో ఏం చేస్తున్నారు, అప్పులు పెరిగిపోతున్నారు. అందుకే ఆంధ్రాలో అప్పు పెరిగింది, ఈడ అప్పులు పెరిగినాయి. ఇప్పుడు మేమేం చేయలేకున్నామని ఓపెన్ గానే మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, అక్కడ కూటమి ప్రభుత్వం అయితేనే మాట్లాడుతున్నారు. ఎట్లా అనంటే ఈ రెవెన్యూ అనేది ఒక వరకే పరిమితం. అంటే నువ్వు పన్నులు కట్టిన దాని వస్తుంది రెవెన్యూ, చెప్తే కదా ట్యాక్స్ల వల్ల వచ్చిన రెవెన్యూ. ఆ రెవెన్యూకు మించి నువ్వు హామీలు ఇస్తే ఏమవుతుంది, డబ్బు అప్పులు చేయాలా. అప్పులు చేయాలంటే అప్పు కూడా నీకు
నీకు ఒక 10 లక్షలు ఇస్తే ఇవ్వగలవు, మళ్ళా రీపే చేయగలవు అనే స్తోమత చూసే అప్పిచ్చేవాడు ఇస్తారు. నువ్వు 20 లక్షలు 30 లక్షలు అప్పు చేసినావు ఇతనికి ఇస్తే కనుక వచ్చే పరిస్థితి ఉండదు అని ఇవ్వరు కదా. అట్లే గవర్నమెంట్ లో కూడా FRMB యాక్ట్ అని ఉంది. దానికి మించి చేస్తే మళ్ళీ అప్పులు రావాలంటే కొద్ది కష్టం అవుతుంది. అదే అవసరం పడుతున్నారు ఇప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమో, అక్కడున్న కూటమి ప్రభుత్వం అయితేనే. సార్ అయితే ఈ మధ్య కాలంలో తమిళనాడు ఎలక్షన్ చాలా డిఫరెంట్ జరిగింది సార్. అంటే ఒక ఫిలిం స్టార్ వచ్చి ఒకటేసారి అనుకోని విధంగా, ఊహించని విధంగా సీఎం అయింది సార్. ఎలా అనిపించింది సార్ మీకు తమిళనాడు పాలిటిక్స్? ఇక్కడ రామారావు వచ్చినారు కదా అప్పుడు, ఫస్ట్ టైం పెట్టడము, పెట్టిన 9 నెలల్లోనే అధికారం. ఇక్కడ కూడా అంతే, ఆయన పెర్ఫార్మెన్స్ బట్టి నెక్స్ట్ ఉంటాయి నెక్స్ట్ రిజల్ట్స్. అక్కడ డిఎంకే, అన్నా డిఎంకే 2 కూటముల మధ్య ఫైట్ జరుగుతానే వస్తుంది ఇంతవరకు. ప్రజలకు ఎన్నేళ్ళు అనేది చాలా సంవత్సరాలుగా జరుగుతుంది. ఇప్పుడు జయలలిత టైము, అంతకుముందు అన్నాదురై టైం నుంచి, అన్నాదురై టైంలో ఒకటిగానే ఉన్నారు. తర్వాత డివైడ్ అయిపోయినారు, డిఎంకే అన్నా డిఎంకేగా జయలలిత వచ్చిన తర్వాత, ఎంజి రామచంద్ర తర్వాత చీరిపోయి ఈ 2 కూటముల మధ్యన అయితే వాళ్ళు ప్రత్యామ్నాయం కొత్తది చూద్దాంలేని అనుకుంటారు. అప్పుడు ఈయనను ఇచ్చినారు ప్రభుత్వం. ఈయన పర్ఫార్మెన్స్ని బట్టి నెక్స్ట్ సార్. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు అంటే అల్లు అర్జున్ లాంటి వాళ్ళు పార్టీ పెడుతున్నారు అన్న ఒక ఊహలు, వాట్సాప్ మెసేజ్ అయితే సర్క్యులేషన్ అయితే ఉన్నాయి సార్. నిజంగా ఒకవేళ అల్లు అర్జున్ కానీ లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎవరన్నా ఫిలిం స్టార్స్ పార్టీ పెడితే ఆంధ్రప్రదేశ్లో ముందుకెళ్ళే అవకాశం ఉందా సార్? నేను ఎట్లా చెప్తాను, అది వాళ్ళు పెట్టినప్పుడు అయినప్పుడు హైపాథిటికల్ కోసం సార్. సార్ అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బాగా వినపడేది, అంటే ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి వినపడే పదం వచ్చేసి ఈవీఎం సార్. ఈవీఎం పై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈవీఎంలు ఓడిపోయిన తర్వాత పరిజ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో పరిజ్ఞానం లేక మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడే విజయవాడలో ఒకటి ఐటీ టెక్నాలజీ చదువుకున్న వ్యక్తి ఏదో ఒక మిషన్ సంపాదించాడు పూనాలో. అది లండన్ తీసుకుపోయి హ్యాక్ చేశాడు. అంటే చిప్ ప్రోగ్రామింగ్ చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన చూపించారు. మాక్ డెమాన్స్ట్రేషన్ చేస్తే అన్ని ఓట్లు కాంగ్రెస్కే పోతున్నాయి. ఆయన కూడా మమ్మల్ని అంతా పిలిపించి చూపించినారు. చూపించి ఈ విషయం కొంచెం ఢిల్లీలో ఇతర పార్టీలతో కూడా మాట్లాడి లేవనెత్తుంది అన్నాను. సరే అప్పుడు నేనే ఉన్నాను. నాకు చెప్తే ఆమె అన్ని పార్టీ సిపిఐ, సిపిఎం, జనతా అన్ని చాలా పార్టీలు ఉన్నారు కదా, ములాయం సింగ్ యాదవ్ పార్టీ, వీళ్ళందరినీ కూడా పిలిపించినప్పుడు నాకు బాగానే డిఎంకే వాళ్ళను, ఏఐడిఎంకే వాళ్ళను, కమ్యూనిస్ట్ పార్టీలను, సిపిఎం కానీ సిపిఐ కానీ అందరినీ చూపించి వాళ్ళ మా దీంట్లోనే నాకు ఇచ్చినారు కదా టాస్క్, మా క్వార్టర్స్లోనే మీటింగ్ పెట్టి ఇతను డెమాన్స్ట్రేట్ చేసి ఈ మిషన్ చూసి అందరూ ఇదేంటి ఇది ఆశ్చర్యంగా ఉంది, అన్నీ ఎట్టపోతున్నాయని ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ అని కలుద్దామన్నారు. సరే మేమే అపాయింట్మెంట్ తీసుకున్నాము. అందరూ ఇన్ని పార్టీల వాళ్ళు కలుస్తారని చెప్పి పేర్లు కూడా రాసి పంపితే పిలిపించారు. ఆయన మేము డెమాన్స్ట్రేషన్ చేయించి ఆయనకు చెప్తే ఆయన నవ్వి సరేలేండి ఆయనకి ఏదో ఒక మిషన్ దొరికింది దాన్ని చేసినారు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈవీఎం ఈ మిషన్స్ ఇవి రిమోట్ కంట్రోల్తో పనిచేయవు, ఇండివిజువల్గా మిషనే కంట్రోల్ చేయవు అని. మేము ఫస్ట్ ఇవి డిఆర్ఓ కంట్రోల్లో ఉంటాయి, అంటే కలెక్టర్ కంట్రోల్లో ఉంటాయి. ఏదైనా ఎన్నిక ప్రకటించినప్పుడు జిల్లాలో ఉన్న పొలిటికల్ పార్టీస్ సంబంధించిన రిప్రజెంటేటివ్ను పిలిపిస్తారు. పిలిపించి అక్కడ ఒక 10-20 వాళ్ళనే శాంపుల్ తెచ్చుకోమంటారు. కలెక్టర్ ఆధీనంలో ఉన్న ఈవీఎంలో ఏవో మాక్ పోలింగ్ చేయిస్తారు. మాక్ పోలింగ్ చేయించిన తర్వాత సరిచూసుకున్నాక సరిగా ఉన్నాయన్నప్పుడు అవి నియోజకవర్గ కేంద్రాలకు పంపిస్తారు. నియోజకవర్గ కేంద్రాల్లో పంపించడానికి అభ్యర్థులు ఉంటారు కదా, అప్పుడు ఎవరో ఒకరు కంటెస్ట్ చేస్తుంటారు కదా. అక్కడైతే కూటమి తరఫున ఒకరు,
వైఎస్ఆర్ జనసేన, ఇక్కడైతే కాంగ్రెస్, కాంగ్రెస్, బిఆర్ఎస్. బీఆర్ఎస్, బీజేపీ ఇట్లా కంటెస్ట్ చేసే అభ్యర్థుల నుంచి వాళ్ళ జనరల్ ఏజెంట్ ఉంటారు. ఆ జనరల్ ఏజెంట్ రమ్మని నియోజకవర్గంలో ఒక 10 మిషన్లు ఎంపిక చేసుకోమంటారు. వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకోవాలి. వాటిని మాక్ పోలింగ్ చేస్తారు. చేసి సరిచూకున్న తర్వాత అవి పోలింగ్ బూత్ పంపిస్తారు. బూత్కి ఎన్ని వస్తాయి? 2 మిషన్లు. అంటే ఎన్ని బూతులు ఉంటే అన్ని మిషన్లు వస్తుంటాయి. వాటిలో నుంచి ఒక 2 మిషన్లను పోలింగ్ ఏజెంట్స్ అని ఉంటారు. వాళ్ళను 2 మిషన్లు తీసుకోమంటారు. ఏమైనా సరే వచ్చిన 4 మిషన్లు 2 3 తీసుకొని మాక్ పోలింగ్ చేస్తారు. చేసి సరి చూసుకున్న ఒక 50 ఓట్లు ఇచ్చినాక సరిపోయిన తర్వాత సీల్ చేసి పెట్టేస్తారు. అది అని మళ్ళీ తర్వాత ఇది చెప్పినాడు. నేను నిజమే అది ఇది జరుగుతుందా లేదా అని మళ్ళా ఒక అనుమానాలు ఉన్నాయి. ఈ సిస్టమ్ అంతా ఫాలో అవుతుంటారా లేదా అని. ఇక్కడ క్వార్టర్స్కి వచ్చిన తర్వాత అతను ఒక మెషిన్ తీసిపోయి యాక్ట్ చేసినారంట కదా. ఆయన అడిగాను, అయ్యా ఇది ఎంత ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నదే, మరి రిమోట్ లేదంట అన్నదే అని అంటే, అవును సార్ వాస్తవం రిమోట్ లేదు, మిషన్ చేతికి వస్తే మాత్రం ప్రోగ్రామింగ్ చేయొచ్చు. మిషన్ చేతికి వస్తే ప్రోగ్రామింగ్ చేయొచ్చు, కొంత టైం పడుతుంది. మిషన్ చేతికి రాకుండా ఏం చేయలేం సార్ ఈ మిషన్లో. సరే వాళ్ళు చెప్పింది టాలీ అవుతుంది కదా ఎలక్షన్ కమిషన్ కి ఈయన చెప్పేదానికి. మళ్ళీ నేను కడపకు వెళ్ళినప్పుడు అడిగాను, ఈ ప్రొసీజర్ ఫాలో అవుతారా అంటే, లేదు సార్ మేము ఖచ్చితంగా ఫాలో అయితే తీరాల్సిందే. మామూలుగా ఎలక్షన్స్కి ముందర కంపెనీ వాళ్ళు వచ్చి మిషన్లన్నీ ఓవరాల్ చేసిపోతారంట, చెకప్ చేసి ఓవరాల్ చేసి పోయినాక ఇంకా ఈ డిఆర్ఓ నియోజకవర్గము ఈ ఫాలో అప్ అవుతాం సార్. కాకుంటే తప్పదు సార్ ఎలక్షన్ కమిషన్ అని మేము తప్పకుండా ఫాలో అవుతాం. అంటే దాంట్లో ఏం జరిగేదానికి లేదు కదా. అందుకే నేను పెద్ద నమ్మను, ఊరికేదో మాట్లాడుతుంటాను, టైం పాస్. సార్ ఫైనల్ గా సార్ మోదీ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్? ఇంతకుముందు కొంచెం డెమోక్రటిక్ ఫంక్షన్ ఉంటాండే. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఆడ కూడా ఇదే వచ్చింది, అథారిటీ రోల్ ఉంది. డెమోక్రసీ అన్నట్టు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఇప్పుడు ఫోర్టిఫై అయిపోయింది. మోడీ వచ్చిన తర్వాత ఫోర్టిఫికేషన్ అయింది. సెక్రటరీలు చెప్పినట్టు జరుగుతుంది, అంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంటుంది పరిపాలన. అది తేడా అంతే సార్. అయితే ఈ మధ్య కాలంలో బాగా అనూహ్యంగా అంటే మీలాంటి సీనియర్ నాయకులు కాదనుకొని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చిన్న అంటే జెడ్పీడీసీ దగ్గర ఒకటేసారి సీఎం 20 years వచ్చారని ఈ మధ్య కాలంలో బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు సార్. రేవంత్ రెడ్డి గారి గురించి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాను ఆయన గురించి అంటే ఆయన హార్డ్ వర్కింగ్ తీసుకొచ్చిందంట. ఆయన శైలిలే కానీ ఏం, ఆయన జిల్లా పరిషత్ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు పోయినారు. నేను సమితి ఎన్ని వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ అంటారు. ఏదో ఆయన శైలి ఆయనకు ఉంటుంది, ఎవరి శైలి వాళ్ళకు ఉంటుంది. దాంట్లో నేనేం కామెంట్ చేస్తాను, అలా నాకెందుకు సార్. సార్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే సార్ జెన్జీ అని ఉంది సార్. అంటే చిన్న పిల్లల జనరేషన్, అంటే 18 లోపు ఉన్న వాళ్ళంతా జెన్జీ బ్యాచ్ లాగా వచ్చింది సార్. అంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒకటి పెట్టింది సార్. వీళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? అంటే యువతకి, యువత ఉత్సాహం వేరు, ఉరకలు వేస్తుంటది. వాళ్ళైనా ఇవన్నీ విశ్లేషించుకొని వాళ్ళు నడిపితే పర్వాలే. ఏ వచ్చినాయి రండి, బంగ్లాదేశ్లో యువకుల దాంట్లో ప్రభుత్వం మారిపోవడం జరిగింది, నేపాల్లో అదే జరిగింది. దానికి జెన్జీ ఉద్యమం ఉంటుంది. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఇక్కడ ఏముంటుంది? డెమోక్రటిక్ కంట్రీలో ఏముంటుంది? కాకపోతే అవినీతి మీద పోరాటాలు ఉంటాయి. ఈ అవినీతి అనేది సిస్టమటైజ్డ్ అయింది కదా, దాని మీద ఏంటంటే చాలా రోజుల నుండి జరుగుతూ ఉంది కాబట్టి నడుస్తూ ఉంది అంటారు సార్. ఫైనల్గా తెలుగు యువత ఉన్నారు కదా సార్, ఇప్పుడైతే అప్కమింగ్ కొత్త ఓటర్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ సార్, ఎలాంటి నాయకుడికి ఓటు వేస్తే బెస్ట్ అనేది మీరు ఒక్కసారి చెప్పండి. నేను వాళ్ళ అభిష్టాలకు ఇప్పుడు నేను పిలిపించేసి అంత సాయి అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.